శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము ఉగాది రాశి ఫలాలు మిథున రాశి వారికి ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో ఉగాది రాశి ఫలాలు క్లుప్తంగా చెప్తా, మరింత ఎక్కువ విశ్లేషణ అయితే నేను చెప్పాను. ఎందుకని తెలుసుకోండి. మనం ప్రతిసారి రాశి ఫలాలు తెలుసుకుంటుంటాము. గురువు రాశి పరివర్తన కావచ్చు, శని రాశి పరివర్తన కావచ్చు, రాహు రాశి పరివర్తన కావచ్చు, ఇవన్నీ మనం నిరంతరంగా తెలుసుకుని ఉంటుంటాము. దాని రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో, దాని ఫలితాలు ఏవైతే ఉంటాయో మనం తెలుసుకుంటూనే ఉంటుంటాము. అందులో కూడా చెప్తుంటాను, ఇందులో కూడా చెప్తుంటాను, కానీ అందులో ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇందులో కొద్దిగా అంత మిశ్రిత ఫలితం తక్కువగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ రాశి ఫలాలు ఏవైతే నేను చెప్తున్నానో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది. మీ జాతకం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడైనా రాశి ఫలాలు చూసుకోండి. ముందు మీ జాతకం ఏ ప్రకారంగా ఉంది తెలుసుకోండి. జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేకపోతే, దశ అంతర్దశ నడుస్తున్న ప్లానెట్ది మీ జాతకం స్థితిగతులు సరిగ్గా లేకపోయినట్లయితే దాన్ని ఎవరు ఏం చేయలేరు. గోచరంలో మంచి టైం ఉన్నా కూడా మీరు ఆ టైంని సరిగ్గా ఉపయోగం చేసుకోరు. ఎందుకంటే జాతకం సపోర్ట్ లేకపోతే గోచరం కూడా సపోర్ట్ ఇవ్వదు. జాతకంలో సపోర్ట్ లేకపోతే గోచరం కూడా సపోర్ట్ ఇవ్వదు. సో జాతకంలో సపోర్ట్ ఉన్నట్లయితే గోచరం లోపల సపోర్ట్ ఆటోమేటిక్గా క్యాచప్ అయితే అవుద్ది. పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, జాతకం చూసుకోండి, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. దశాంతరదశ తెలుసుకున్న తర్వాతనే ఇది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇవి చెప్పిన జరగవా అంటే జరుగుతాయి. 50% జరుగుతాయి. నేను చెప్పిన విషయాల లోపల కేవలం 50-60% జరుగుతాయి. దాని తర్వాత జరగవు, అస్సలు జరగవు. సో నేను చెప్పిన మంచి విషయాలు అలాగే ఉంటాయి, చెప్పిన చెడు విషయాలు కూడా ఆ ప్రకారంగానే ఉంటాయి. ఇది మీరు ముందుగానే తెలుసుకోండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి కాలచక్రం లోపల 3వ రాశి మిథున రాశి, ద్విస్వభావ రాశి. ఈ రాశి ఫలాలు మీరు లగ్న ఆధారంగా చూడండి, రాశి ఆధారంగా కూడా చూడాల్సిందే. లగ్నానికి కూడా చాలా ఎక్కువ విలువ ఉంది. లగ్న రాశి మిథున, లగ్న రాశి చంద్రరాశి. మిథున రాశి మామూలుగా ఎలా ఉంటుంది, చాలా చిన్న పిల్లలు ఏ ప్రకారంగా అయితే ఉంటారు చూడండి, మిథున రాశి వారు ఆ ప్రకారంగా ఉంటారు. శని రుష్ట శని తుష్ట ఈ ప్రకారంగా వీళ్ళ స్వభావం ఉంటుంది. అంటే చాలా తొందరగా కోప్పడతారు, చాలా తొందరగా మళ్ళీ సంతోషం కూడా పడతారు. సో వీళ్ళని మనం అంత ఈజీగా అర్థం చేసుకోలేము. అసలు వీళ్ళ స్వభావం ఏంటి, మూల స్వభావం. మిథున రాశి వారిది మనం ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ స్వభావం తెలుసుకోవడానికి మనకు అసలు అర్థం అవ్వదు. వీళ్ళ మనస్థితి ఏంటి, వీళ్ళ ఆలోచించే విధానం ఏంటి మనకు అసలు అర్థం అవ్వదు. వీళ్ళ దగ్గర ఒకటి మనం తెలుసుకోగలుగుతాం ఏంటంటే, వీళ్ళు ఏది చేసినా చాలా పెద్ద చేస్తారు. వీళ్ళు ఏది చేసినా చాలా పెద్ద చేస్తారు. అది గొడవ చేసినా కూడా చాలా పెద్ద గొడవ చేస్తారు. వీళ్ళు ప్రేమ చూపించినా కూడా చాలా పెద్ద ప్రేమ చూపిస్తారు. అది మనం తట్టుకోలేము, అది మనం భరించలేము. అలాంటి స్థితి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం దేవుగురు బృహస్పతి మీ రాశిలో గోచరం ఉండబోతుంది. జూన్ తర్వాత మీ రాశి నుంచి 2వ భావం లోపల వెళ్ళబోతున్నాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైం లోపల మళ్ళీ మీ రాశి నుంచి 3వ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 27 లోపల మళ్ళీ వెనకగా రాబోతున్నాడు. అంటే దేవుగురు బృహస్పతి స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా విచిత్రంగా ఉండబోతున్నాయి. సో ఈ సంవత్సరం దేవుగురు బృహస్పతి మీ రాశి, ద్వితీయ రాశి, 3వ భావం, ఈ 3 భావాలపైన దేవుగురు బృహస్పతి కంట్రోల్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరం మీరు కేవలం ఫోకస్ ఈ 3 భావాల మీద ఎక్కువ చేయండి. ఈ 3 భావాలపైన ఎక్కువ చేయండి. అంటే అవుతుంది తెలుసుకోండి. గురువు జీవకారకుడు, శని కర్మకారకుడు. సంవత్సర రాశి ఫలాలు రాహుకేతు శని గురు అనుసారంగానే ఉంటాయి. ఈ సూర్యుడు నెల రాశి ఫలాలు మారుతూ ఉంటాయి, కుజుడు మారుతుంటాడు. కానీ బిగ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయి, సాటర్న్, జూపిటర్, రాహుకేతు, వీళ్ళు ఇది వెరీ ఇంపాక్ట్ మన మీద ఉంటూ ఉంటుంది. ఇక రాహుకేతు ఏవైతే కార్మిక్ ప్లానెట్స్ అవ్వడం వల్ల వీళ్ళ ప్రభావం ఇప్పుడు ప్రెజెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీ 9వ స్థానం లోపల రాహు గోచరం నడుస్తుంది, 3వ స్థానం లోపల కేతు నడుస్తున్నాడు. నవంబర్ తర్వాత 8వ స్థానం రాహు రాబోతున్నాడు. అప్పుడు దాని ప్రభావం మారుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ మీకు ముందు ప్రవేశం చెప్తున్నా, ఈ సంవత్సరం మిథున రాశి వారికి సంతాన యోగం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. అయితే ప్రబలంగా కనపడుతుంది. రెండోది, ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోపల చాలా మంచి స్థాయి లోపల వెళ్ళబోతున్నారు. ఈ సంవత్సరం అయితే మీరు వెళ్ళబోతున్నారు. మూడోది, ఈ సంవత్సరం విశేషంగా ఎవరైతే హై లెవెల్ లోపల ఎడ్యుకేషన్ చేశారో
ఉద్యోగం కూడా ఆ ప్రకారంగా వెతుకుతున్నట్లయితే, ఉద్యోగం ఆ ప్రకారంగా ప్రయత్నం కనుక నడుస్తున్నట్లయితే, ఆ ప్రకారంగా ప్రయత్నంతో పాటు ఇతరుల సహకారం కనుక మీరు తీసుకుంటున్నట్లయితే మీకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం కూడా వచ్చుద్ది. ఎలాంటి ఉద్యోగం? మీరు చదివిన చదువు అనుసారంగా, మామూలుగా కాదు, హై లెవెల్‌లో మాట్లాడుతున్నాను. ఎవరైతే హై లెవెల్‌లో చదువుకున్నారో వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడడం జరుగుతుంది. దేవుడు బృహస్పతి దృష్టి సంబంధం 9వ స్థానం, 10 స్థానం, అలాగే 11వ స్థానం పైన ఉండడం వల్ల అనుకున్న పనులు 100% అవుతాయి. అనుకున్న పనులు 100% అవుతాయి. కానీ అనుకున్న సమయానికి అవ్వవు. ఏంటి? అనుకున్న పనులు తప్పకుండా 100కి 100 సార్లు జరిగి తీరుతాయి. కానీ మీరు అనుకున్న సమయానికి అవ్వదు. మార్చ్‌లో జరగాల్సిన పని జూన్‌లో అవుద్ది. జూన్‌లో జరగాల్సిన పని ఆగస్ట్‌లో అవుద్ది. ఆగస్ట్‌లో అనుకున్న పని డిసెంబర్‌లో అవుద్ది. ఎందుకు ఇలా అవుద్ది? దశమ స్థానంలో శని సంచారం నడుస్తుంది. దశమ స్థానంలో శని గోచరం నడుస్తుంది. మరి దీనికి సంబంధం ఏంటి? అష్టమాధిపతి క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్‌లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డ్ పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి. అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటదో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. స్థానంలో ఉన్నారు. మరి జరగాలంటే చేయాల్సింది ఏంటి? మీరేవైతే చేస్తున్నారో పనులు అవన్నీ రహస్యంగా చేయండి. మీరు చేస్తున్న ప్రతి పని రహస్యంగా చేయండి. జూలైలో జరగాల్సిన పని జూలైలోనే జరుగుతది. ఎవరికీ చెప్పకుండా చేయండి. మార్చ్‌లో జరగాల్సిన పని మార్చ్‌లోనే జరుగుతది. పబ్లిక్‌లో అనౌన్స్‌మెంట్ చేసిన పనులు పెండింగ్‌లో వెళ్ళిపోతాయి. పబ్లిక్ లోపల అనౌన్స్‌మెంట్ చేసిన పనులు పెండింగ్‌లో వెళ్ళిపోతాయి. ఇది ఒక ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సంవత్సరం మన కంట్రోల్‌లో ఉండాలో ఉండకూడదో తెలుసుకోవడానికి. జాగ్రత్త ఇది వహించాల్సిందే. ఇంకో విషయం తెలుసుకోండి. ఈ సంవత్సరం ఎవరికైతే పెళ్లి అవ్వలేదో పెళ్లి యోగం కూడా కనపడుతుంది. కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా మీరు వహించాల్సిందే. పెళ్లి చేసుకునేటప్పుడు ముఖ్యమైన జాగ్రత్తలు మీరు తప్పకుండా వహించాల్సిందే. దేవగురు బృహస్పతి అలాగే శని దృష్టి సంబంధం సప్తమ భావంతో ఉండడం వల్ల ఇక్కడ కొద్ది జాగ్రత్తగా, అలాగే కేతు సంబంధం కూడా ఉన్నది. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమా అబద్ధమా ఇది ముందు క్లారిఫై చేసుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమా అబద్ధమా ముందు అది మీరు క్లారిఫై చేసుకోండి. తదనంతరం దాని తర్వాత దాని గురించి మీరు డిస్కస్ చేయండి. వితౌట్ క్లారిఫై డిస్కస్ దాని గురించి అస్సలు మీరు చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఎవరికైతే ముందుగానే పెళ్ళి అయ్యింది, ప్రాబ్లమ్స్ చాలా నడుస్తున్నాయి, అలాంటి వారికి ప్రాబ్లం తగ్గదా అంటే నవంబర్ లేకపోతే అక్టోబర్ ఆ నెలలో తగ్గుతుంది. నవంబర్ లేకపోతే అక్టోబర్ ఆ నెలలో తగ్గుతుంది. తదనంతరం నార్మల్గా అన్ని ముందుకు కొనసాగుతూ వెళ్తుంటాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున రాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంది. మిథున రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా చాలా బాగుంది. వ్యాపారం లోపల చేయాల్సింది ఏంటంటే కొద్దిగా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అని ప్రెజెంట్ అడ్వాన్స్ లోపల ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో దాన్ని అన్ని ఉపయోగించండి.
అవన్నీ దాన్ని ఉపయోగించండి. అండ్ దాని లోపల ఏంటంటే సప్తమాధిపతి మీ రాశి లోపల గోచరం ఉండడం వల్ల, సెకండ్ హౌస్ మీద థర్డ్ హౌస్ మీద ఉండడం వల్ల అడ్వర్టైజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మౌత్ పబ్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు చేస్తున్న పని పట్ల మీకు కొద్ది గర్వం ఉండాలి. మీరు చేస్తున్న పని పట్ల, మీరు చేస్తున్న బిజినెస్ కావచ్చు, మీరు చేస్తున్న ప్రొఫెషన్ కావచ్చు, ఆ పని పట్ల మీకు కొద్దిగా అభిమానం ఉండాలి. అభిమానంతో పని చేయండి, ఆటోమేటిక్గా కస్టమర్స్ వస్తారు. భయపడకుండా మీరు పని చేసినట్లయితే మీరే భయంలో ఉన్నారు, ఇక వేరే వాళ్ళు ఎందుకు వస్తారు మీ భయంలో చూడడానికి పని ఎవరు రాదు. సో ఆ రకంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అది ఈ సంవత్సరం గెలుపు మీ పక్షాన అయితే కనపడుతుంది. కానీ కొన్ని ఖర్చులు ఉన్నాయి, ఒక విషయం తెలుసుకోండి. ఇవన్నీ చెప్పాను, దీని వెనకాల ఒకటి వస్తుందంటే ఒకటి పోద్ది. జీవితంలో పోతే మూడే పోవాలి. ఒకటి డబ్బు పోవాలి, రెండు టైం పోవాలి, చేసిన పని పోవాలి. ఈ మూడే పోవాలి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మీది ఎక్కువ శాతం పోతుంది అని తెలుసుకోండి. డబ్బు పోతుంది, కానీ పనులు చాలా బ్రహ్మాండంగా అవుతాయి. డబ్బు పోతుంది, డబ్బు ఖర్చు ఎలా అయినా అవ్వాల్సిందే, దాన్ని ఎవరు ఆపలేరు. టైం కొద్ది సేవింగ్స్ అవుతాయి. ఎందుకంటే టైం ఎందుకు సేవింగ్ అవుతుంది అంటే తక్కువ టైం లోపల మీరు ఎక్కువ పని చేసుకుంటున్నారు, అక్కడ టైం సేవింగ్ అయింది. ఆ టైం వేరే చోటు మీరు ఇవ్వగలుగుతారు, సంపాదన లోపల పెట్టుకోగలుగుతారు. సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ మీ 12th హౌస్ పైన ఉండబోతుంది. ఇన్వెస్ట్మెంట్ లోపల మీకు హెల్ప్ అవుతుంది. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో షార్ట్ టైం లోపల ఏవైతే ఉన్నాయో, షార్ట్ టైం లోపల ఇన్వెస్ట్మెంట్స్ అందులో పెట్టండి. లాంగ్ టైం లోపల ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే అవి ఇబ్బందికరంగా ఉంటాయి, మీరు అంత దాన్ని పేషెన్స్ తట్టుకోలేరు. ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. ఓవరాల్ చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి 2026-27 చూసుకున్నట్లయితే బాగుంది, నిజంగా బాగుంది. కేవలం ఎర్నింగ్ పైన ఫోకస్ పెట్టండి. లెర్నింగ్ అలాగే ఎర్నింగ్, ఏది ఉన్నా లేకపోయినా బుద్ధిమత్త దేవుడు మనిషికి ఇచ్చింది ఏంటంటే తెలివితేటలు. ఆ తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించండి. గ్రహాలు ఏ ప్రకారంగా తిరిగినా మనిషికి ఒక దగ్గర కామన్ సెన్స్ ఉంటుంది, దాన్ని ఉపయోగించి పని చేయండి. దైవీ శరణంలో ఉండండి. మిథున రాశి వారి దగ్గర ఏంటంటే కొద్ది ఓపిక ఎక్కువ ఉండదు. ఓపిక మిథున రాశి వారి దగ్గర ఎక్కువ ఉండదు, చాలా తపన పడుతుంటారు, మంచిది కాదనను. కానీ తపన పడిన తర్వాత ఆ వస్తువు దక్కిన తర్వాత దానికి అసలు విలువ ఇవ్వరు. ఆ వస్తువు దక్కిన తర్వాత దానికి అసలు విలువ ఉండదు. అని ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే నవంబర్-డిసెంబర్ తర్వాత దాంపత్య జీవితం లోపల మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, కొద్దిగా సంబంధాలు గట్టిగా అయితే కనపడుతున్నాయి, అంటే సంబంధాలు గట్టిగా అయితే ముడిపడబోతున్నాయి. ఓకే, రెమెడీ ఒకటి చెప్తాను, దాన్ని ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి. ప్రతిరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి. గ్రామ దేవత కుదిరినట్లయితే వారానికి ఒకసారి దర్శనం మీరు చేయడానికి ప్రయత్నించండి. సంవత్సరానికి ఒకసారి కులదేవత ఆరాధన, కులదేవత పూజ, కులదేవత దర్శనం మీరు తప్పకుండా చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక మిగతా ఏవైతే ఉన్నాయో పరిస్థితులు మీ జాతకంలో పరిస్థితులు చూసుకొని పరిహారాలు చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. ఉగాది పండుగ అందరికీ శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.